పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్. ఏఐసిసి ఉత్తర్వులు. అందరూ ఊహించినట్టుగానే బీసీకే దక్కిన పిసిసి పీఠం. ఇక మిగిలింది కేబినెట్ విస్తరణే. నాపై నమ్మకం ఉంది. కీలకమైన పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన హైకమాండ్ కు ధన్యవాదాలు. చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేసి రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తా. నిరంతరం కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తా. మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రస్తుత పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను పార్టీ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందరూ ఊహించినట్టుగానే బీసీ వర్గానికే పిసిసి చీఫ్ పదవిని హైకమాండ్ ఇచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఉత్తమ్ ను ఢిల్లీకి పిలిపించుకొని పిసిసి చీఫ్ ఎంపికపై చర్చించింది. పార్టీ అగ్రనేతలు ఖార్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ రాష్ట్ర ముఖ్య నేతలతో చర్చల అనంతరం తెలంగాణలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బీసీ సామాజిక వర్గానికే పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఇది వారం రోజుల క్రితమే డిసైడ్ అయింది. ఈ ఈ పిసిసి పదవి కోసం అటు మదియాష్కి గౌడ్ అన్న, ఇటు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు పోటీ పడ్డారు. ఆఖరికి ఏదైతే రేవంత్ రెడ్డి గారికి అనుకూలమైన వ్యక్తిగా ఉన్నారో మహేష్ కుమార్ గౌడ్ గారికి దక్కింది. అయితే నిన్నటి నుండి కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ చేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పిసిసి పదవి ఇప్పుడు మహేష్ కుమార్. అంటే ఒక రెడ్డికేమో ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు, ఒక ఎస్సీకేమో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు, ఒక బీసీకేమో ఇదే పిసిసి అధ్యక్షుడిగా నియమించిండ్రు. ఇంతకు మించిన ప్రజాస్వామ్య పార్టీ ఈ దేశంలో ఉన్నదా అని ఒక పోస్టును వైరల్ చేస్తాను. ఈయనెవరో ఈయన ఇంటి పక్కలకు కూడా తెలిసి ఉండదు. మహేష్ కుమార్ గౌడ్ ఎవరో వాళ్ళ ఇంటి పక్కలకు కూడా తెలిసి ఉండదు. ఏమాత్రం ప్రజాదరణ లేని వ్యక్తి. గతంలో కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ కాంగ్రెస్ లో ఎక్కడ కూడా యాక్టివ్గా ఉన్నట్టు కూడా కనిపించలే. అది ఇక ఇంకొకటి, చేతికి 5 ఏళ్లే బలం, 6వ వేలు చేతికి బలం కాదు, చేతికి అందం కాదు. మహేష్ కుమార్ గౌడ్ కూడా గసంటోడే. మీకు ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ లో అంత వర్ధిల్లుతుందంటే ముఖ్యమంత్రిగా ఎస్సీని పెట్టి, పిసిసి ప్రెసిడెంట్గా బీసీని పెట్టి, ఉప ముఖ్యమంత్రిగా ఎస్టీని పెట్టాలి. అది ప్రజాస్వామ్యం యొక్క విధానం. పోనీ పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది కదా ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు, మన గౌడ బిడ్డ కదా, ఈయనకి ఏమైనా అధికారం ఉంటుందా? అక్కడ ఖార్గే గారికి ఎంత పార్టీ అధికారం ఉన్నదో ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా గంతే అధికారం ఉంటుంది. ఓన్లీ షోకేజ్ బొమ్మలు వీళ్ళు. మళ్ళా ఎన్నికల నాటికి ఈ పదవులన్నీ తారుమారైతాయి. మళ్ళా మహేష్ కుమార్ గౌడ్ ప్లేస్లోకి ఓ రెడ్డి వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో బహుజన రాజ్యం రావాలని, పేదల రాజ్యం రావాలని మాట్లాడే వ్యక్తులు ఎక్కువైతాన్లు. కాబట్టి పార్టీలను కాపాడుకోవాలంటే ఓ పార్టీని బీసీల చేతికి ఇవ్వాలి, ఓ పార్టీని ఎస్సీల చేతికి ఇవ్వాలి, ఓ పార్టీని ఎస్టీల చేతికి ఇస్తే ఇవి మా పార్టీలే అని ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు నమ్మితే మళ్ళా ఓట్లు వేసుకొని మేమే అధికారంలోకి వస్తామని అనుకుంటాను వాళ్ళు. ఒక గది అసలు ముచ్చట. దీని ఓనర్ ఎవడు? కాంగ్రెస్ పార్టీ ఓనర్ ఎవడు? బ్రాహ్మణ సామాజిక వర్గం. బీజేపీ పార్టీ ఓనర్ ఎవరు? బ్రాహ్మణ సామాజిక వర్గం. ఈ పార్టీలు మనం ఎట్లయితాయి? మనం ఇలా జీతగాళ్ళమో లేదా బానిసలమో చెంచాగాళ్ళమో అవుతాం, కానీ దీంట్లో ఓనర్లు ఎట్లయితాం మనం? అర్థం కాదు. ఓనర్ అంటే ఏంటిది? మనకే ఒక పార్టీ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి ప్లేసులో ఇదే మా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూర్చున్న రోజు అది పవర్ఫుల్. అధికారం పిసిసి ప్రెసిడెంట్కి ఉండదు. పిసిసి ప్రెసిడెంట్ ఓన్లీ పార్టీకి పెద్ద, ముఖ్యమంత్రి రాష్ట్రానికి పెద్ద. మరి రాష్ట్రానికి పెద్దలం కావాలా, మనం పార్టీలకు పెద్దలం కావాలా? మీరే నిర్ణయించుకోండి. ఇప్పుడు ఏదో మహేష్ కుమార్ గౌడ్కి పెద్ద పదవి వచ్చింది, 4 టికెట్లని ఇప్పియగలడు ఆయన. పోనీ